కేటీఆర్ ని ఢిల్లీలో ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తనను కాపాడాలని బీజేపీ నేతలు వేడుకుంటున్నారంటూ ఆరోపించారు ఆయన. అమృత్ టెండర్ల అవినీతి ఆరోపణ ఉత్తితే అన్నారు. రీటెండర్ ద్వారా ప్రభుత్వానికి లాభమే జరిగిందంటున్నారు. కేటీఆర్ ఉట్టి ఎమ్మెల్యేగా ఢిల్లీకి పోతే భయపడుతున్న మాట ఒక పెద్ద జోక్. ఎందుకంటే ఎవరు దేకుతాడు ఢిల్లీలో? వేల మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఆయన మినిస్టరా? ఆయన ఏమనుకుంటుంటే మాజీ మినిస్టర్ కేసీఆర్ కొడుకను. ఎవ్వరూ భయపడే కాదు కదా, అదొక పెద్ద సిల్లీ జోక్. అది ఎందుకు పోయింది ఎమ్మెల్యే? మీరు ముందు అడగాల్సింది. ఢిల్లీకి పోయింది ఆయన. గవర్నర్ గారు ప్రాసిక్యూషన్కు రాష్ట్ర ప్రభుత్వం అడిగింది, పోలీస్ డిపార్ట్మెంటు ఏసీబీ వాళ్ళు దాని మీద ఢిల్లీకి రాసిండ్రు. అక్కడ అమిత్ షాను వాళ్ళను వీళ్ళను పట్టుకొని మనం అందరం కూడా పార్ట్నర్సే కదా, పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరికీ కూడా క్రాస్ ఓటింగ్ వేపిస్తేనే మాది 9 స్థానాలలో 3వ స్థానం పోయినాం, 7 స్థానాలలో డిపాజిట్లు పోయినాయి, మీకు 8 సీట్లు ఇప్పించినాం కదా, ఈ ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇవ్వద్దని అమిత్ షాను మోడీని కలవడానికి వెళ్ళినట్టును క్లియర్గా మాకున్న ఎక్కడెక్కడ తిరుగుతున్నా మాకు అంతా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాకున్న